హాయ్ హలో నమస్తే నా పేరు నరేష్ మన క్రికెట్ రివ్యూస్ ఛానల్కి స్వాగతం. ప్లీజ్ కొత్త వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ అండ్ కామెంట్ చేయండి. మరి మనం సిడ్నీ టెస్ట్ కూడా ఓడిపోయాం. గెలవాల్సిన మ్యాచ్ ఇది కూడా ఈజీగా మన చేతిలోకి వచ్చిన మ్యాచే, గెలవాల్సిన మ్యాచ్. ఫస్ట్ ఇన్నింగ్ వాళ్ళని 191కి ఆల్అవుట్ చేసినాం, 4 runs లీడ్తో ఉన్నాం. సెకండ్ ఇన్నింగ్స్ అయితే మళ్ళీ బ్యాటింగ్ ఫ్లాఫే. బ్యాటింగ్ కంటే మన బౌలింగే బాగుంది ఈ సిరీస్లో మొత్తం. మరి ఈరోజు బుమ్రా లేనందుకు మ్యాచ్ ఓడిపోయినాం. బుమ్రా ఉంటే మ్యాచ్ మనదే ఉండేది, కంపల్సరీ మనం గెలిచేవాళ్ళం. బుమ్రా వాళ్ళకి ఆస్ట్రేలియాకి మంచిగా అదృష్టం కలిసి వచ్చింది. ప్లస్ సిరీస్ గెలిచారు. సిరీస్ గెలిచిన తర్వాత బార్డర్ గవాస్కర్ ట్రోఫీ చాలా రోజుల్లో గెలిచారు ఫస్ట్ టైం. మరి డబ్ల్యూటీసీ ఫైనల్కి ఆస్ట్రేలియా వర్సెస్ సౌత్ ఆఫ్రికా, ఇంకా ఇండియాకి ఛాన్స్ లేనట్టే. మరి రోహిత్ శర్మ కూడా ఆలే. రోహిత్ శర్మ మీద మొన్నటిదాకా లాస్ట్ మ్యాచ్ వరకు తన పైన వేసారు. ఇప్పుడు మెల్బోర్న్ టెస్ట్, సిడ్నీ టెస్ట్ రెండు గెలవాల్సిన మ్యాచ్లు రెండు ఓడిపోయారు. రిషబ్ పంత్ ఆడాల్సిన ఆటను ఆడించింటే బాగుండేది. ఈ మ్యాచ్లో కూడా ఫస్ట్ ఇన్నింగ్ ఆడింటే సెకండ్ ఇన్నింగ్ ఎట్లా ఆడిందో అట్లా ఆడింటే బాగుండేది. మెల్బోర్న్ టెస్ట్లో కూడా మెల్లగా ఆడి సెకండ్ ఇన్నింగ్ టార్గెట్ 300+ ఉంటే ఆ టార్గెట్ని చేసి చేపించే ఆడాల్సిన రిషబ్ పంత్తో మెల్లగా ఆడిచ్చారు. పైనుంచి ఒత్తిడి మెల్లగా ఆడిచ్చే వరకు తను ఆడి వేస్టేజ్ ఆడి అనవసరం లూజ్ బాల్కి అటెంప్ట్ అయ్యి అవుట్ అయిపోయాడు. మ్యాచే ఓడిపోయింది. కొద్దిసేపటికి వికెట్స్ అని పోయినాయి. అదే ఫాస్ట్ ఎట్లయినా ఉంటే ఏదైతే అదైందని కొట్టింటే రిషబ్ పంత్ మ్యాచ్ని చేంజ్ చేయగలుగుతాడు. మెల్బోర్న్ బ్యాటింగ్ పిచ్, ఇంకా ఈ సిడ్నీ అయితే ఇంకా ఫుల్ బౌలింగ్కి అనుకూలంగా ఉంది, ఛాన్స్ లేదు. మెల్బోర్న్ బ్యాటింగ్ పిచ్, రిషబ్ పంత్ కంపల్సరీ సక్సెస్ అయ్యేవాడు. అనవసరంగా అది చేతులారా మ్యాచ్ పోగొట్టుకున్నారు, ఇది చేతులారా మ్యాచ్ పోగొట్టుకున్నారు. చేతికి వచ్చిన మ్యాచ్ సెకండ్ ఇన్నింగ్స్లో మంచి చేతికి వచ్చింది మ్యాచ్ సిడ్నీలో. నేను అనే చెప్పిన 50-60 runs యాడ్ చేసింటే బాగుండు. జడేజా, వాషింగ్టన్ సుందర్ పొద్దున వచ్చి తొందరగా కొంచెం అటాక్లో ఆడింటే అయిపోయింది. బౌలర్స్కి లైన్ దొరకకుండా చేసింటే బాగుంది. బౌలాండ్ ఒక్కడే విజయం. వాళ్ళ దాంట్లో కూడా ఆ బౌలింగ్ కూడా బౌలాండ్కి ఒక్కరికి వికెట్లు ఇచ్చారు ఫస్ట్ ఇన్నింగ్ సెకండ్ ఇన్నింగ్ కూడా. ఆ బౌలాండ్ 6 wickets పడ్డాయి. ఫస్ట్ ఇన్నింగ్లో 4 wickets, సెకండ్ ఇన్నింగ్ కూడా 6 wickets. అనవసరంగా బౌలాండ్ ఇడిసి కొట్టింటే అయిపోయేది. ఇది అటాక్ చేసింటే లైన్ దొరకకపోయేది, కన్ఫ్యూజ్ ఉండేది బౌలర్స్. అట్లాంటి బ్యాటర్స్ ఉన్నారు. జడేజాకి బ్యాటింగ్ రాదా, కొడితే ఒకరు వాషింగ్టన్ పక్కన నుండి ఒకటి అటాక్ చేసింటే బాగుండేది. మ్యాచ్ చేతులారా అనవసరంగా పోగొట్టుకున్నారు. ఈరోజు మ్యాచ్ కూడా 3 days, థర్డ్ డేలోనే అయిపోయింది. సగంలో 2.5 daysలోనే ఈ మ్యాచ్ అయిపోయింది. మరి దీనికి కారణాలు గౌతమ్ గంభీర్ వచ్చి నుంచి మనం ఓటమిలు ఎక్కువైపోయినాయి. స్వదేశంలో ఇండియాలో న్యూజిలాండ్తో సిరీస్ ఓడిపోవడమే ఆశ్చర్యం. ఇండియాలో అసలు మనం 3-0తో ఎప్పుడైనా గెలుస్తామో, అది 3-0తో ఓడిపోయినాం మనం. ఆస్ట్రేలియా టూర్లోనే మంచి ఫస్ట్ టెస్ట్ సూపర్ స్టార్ట్, బుమ్రా క్యాప్టెన్సీలో పర్త్లా మంచి గెలిచారు. టెస్ట్ ఇంకా మంచిగా ఉంటుంది. సెకండ్ మ్యాచ్ నుంచి మళ్ళీ సేమ్ బ్యాటింగ్. జైస్వాల్ ఒక్కడు బ్యాటింగ్లో ఈ సిరీస్లో జైస్వాల్, నితీష్ రెడ్డి ఈ మ్యాచ్లో మాత్రం 2 గోల్డెన్ డక్కులు. ఆ పర్ఫార్మెన్స్ ఉంటే బాగుండేది. ఈ మ్యాచ్లో పర్ఫార్మెన్స్ లేదు. అది కూడా బౌలింగ్ పిచ్ కూడా చాలా కఠినంగానే ఉంది. అంత ఈజీ కాదు. మరి కొత్త ప్లేయర్ కదా, ఇబ్బందికరమే. అండ్ జస్ప్రీత్ బుమ్రా ఒక్కడు అంతే ఈ సిరీస్లో. బుమ్రా హైయెస్ట్ వికెట్ టేకర్ 32 wickets, హైయెస్ట్ వికెట్ 32 wickets. మొత్తం ఆడింటే ఇంకో 5 wickets అని వచ్చేసి మ్యాచ్ గెలిచేది. బుమ్రా లేకపోవడం ఆస్ట్రేలియా కలిసి వచ్చి మ్యాచ్ గెలిచింది. డబ్ల్యూటీసీ ఫైనల్లో సౌత్ ఆఫ్రికా బాస్. ఇండియాకి అయితే ఛాన్స్ లేదు, అయిపోయింది. ఇండియాలో అయితే గౌతమ్ గంభీర్ లాంటి కోచ్ పనికిరాడు. చాలా ఓపిక. రాహుల్ ద్రావిడ్, రవిశాస్త్రి లాంటి కోచ్ అయితేనే బాగుంటుంది. గౌతమ్ గంభీర్కి ప్లేయర్స్కి ఫ్రీడమ్ అంత ఎక్కువ ఇయ్యాడు అని నేను అంటున్నాను. కోచ్ గౌతమ్ గంభీర్ వద్దని నేను అంటాను. నెక్స్ట్ వన్డే ఇంకా T20 సిరీస్ ఇంగ్లాండ్తో స్టార్ట్ అవుతుంది ఈ నెల 22తో. మరి ఆ సిరీస్ అయితే T20లో అయితే మన వాళ్ళు ఛాంపియన్స్ లాగానే ఆడుతున్నారు. T20 మ్యాచెస్ ఎక్కువ ఓడిపోలేదు. మరి చూద్దాం. నెక్స్ట్ రివ్యూతో మళ్ళీ మ్యాచ్ రివ్యూతో మళ్ళీ కలుస్తాను. సబ్స్క్రైబ్, లైక్ అండ్ కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.